భవిష్యత్ అంతా బ్లూ ఎకానమీదే. ఏపీ నుంచి ఏటా 28,000 కోట్ల ఎగుమతులు, 72 కోట్లతో కాకినాడ పోర్టు ఆధునీకరణ, సీ ఫుడ్ ఎగుమతుల జాతీయ వర్క్షాప్లో సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. భారత్ ఆశయాలను నెరవేర్చేందుకు ఏపీ బ్లూ ఎకానమీ దోహదపడుతుంది. వికసిత భారత్ లక్ష్యాలు చేరుకోవడానికి ఇదే కీలకం. భవిష్యత్ అంతా బ్లూ ఎకానమీదే అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు విజనరీ అని చెప్పి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటా ఉంటారు కదా, మరి మీ విజనరీకి ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సముద్ర తీరం ఉందని తెలియలేదా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమైనా సముద్రం వచ్చిందా? లేదు కదా, అంతకుముందే ఉంది కదా సముద్రం. భారతదేశంలో గుజరాత్ తర్వాత అత్యధిక సముద్ర తీరం 1000 కిలోమీటర్ల పైగా ఉంది ఆంధ్రప్రదేశే కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారి విజన్ని ఈరోజు నువ్వు కాపీ కొట్టి బ్లూ ఎకానమీ అంటున్నావే, కనీసం కొద్దిగన్నా సిగ్గుండాలి కదా, అంతకుముందు ఎందుకు చేయలేదు నువ్వు? రెండోది, సరే ఇదన్నా చక్కగా ఏమన్నా చేస్తావా అంటే జగన్ గారి విజన్ని తీసుకొని వెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేస్తున్నావు కదా, జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ ఇవన్నీ. ఏంటిదంటే బ్లూ ఎకానమీ అంటే సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ. గొప్ప రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. 1000 కిలోమీటర్ల సముద్రం ఉంది. అంతకుముందు 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసిన ఒక్క పోర్టు కానీ, ఒక్క ఫిషింగ్ హార్బర్ కానీ, ఒక్క ఫిష్ ల్యాండ్ సెంటర్ కానీ అట్లా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన 5 సంవత్సరాల పరిపాలనలో మొట్టమొదటిసారి సీఎం అయిన, 2 సంవత్సరాలు కోవిడ్, దేశం ప్రపంచమంతా అల్లకల్లోలమైనా కూడా కేవలం 3 సంవత్సరాల్లో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు నిర్మించాలనేటటువంటి లక్ష్యంతో అన్నీ స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ అవన్నీ కంప్లీట్ దశకు వస్తూ ఉంటే ఈరోజు వాటన్నిటిని ప్రైవేట్ పరం చేస్తూ ఈరోజు బ్లూ ఎకానమీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మీరు ఆ బ్లూ ఎకానమీని సాధించాలని అనుకుంటే వాటిని ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఇవ్వకూడదు. మీరు అనుభవం ఆవకాయ, అనుభవం వంకాయ అని ఏదేదో సొల్లు చెప్తారే, ఏమైంది మీ అనుభవం? మరి ప్రతి 50 కిలోమీటర్లకు వచ్చి ఒక పోర్టు కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ, ఫిష్ ల్యాండ్ సెంటర్ కానీ ఉండాలనే జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే విజన్, మరి మీకు ఎందుకు రాలా అంతకుముందు? మీరు విజనరీ కాదు, మీరు విజనరీ కాదు, మీరు విషనరీ. ఈ జగన్మోహన్ రెడ్డి గారి విజన్ని ప్రైవేటు వ్యక్తుల చేతికి ఇచ్చేటటువంటి విషనరీ మీరు. సో ఇప్పుడైనా ఈ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్ని ప్రైవేటు వ్యక్తుల చేతికి ఇవ్వకుండా ఏదైతే ప్రభుత్వమే రన్ చేసేటట్టుగా చూస్తే అప్పుడు నిజమైన బ్లూ ఎకానమీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు కలలు కన్నటువంటి, జగన్మోహన్ రెడ్డి గారు పునాది వేసినటువంటి ఆ బ్లూ ఎకానమీ అనేది సాధ్యమవుతుంది. సో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్లు ప్రైవేటీకరణ చేయకుండా ఆపండి చంద్రబాబు నాయుడు గారు.